నమస్కారం అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా. ఈ సంవత్సరం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము బెంగళూరుకి. వరుసగా దేవాలయాల దర్శనం చేసుకున్నాము. మా ఈ ట్రిప్ పూర్తిగా వినోద విజ్ఞాన విహారయాత్రగా జరిగింది. మొదటి రోజు బెంగళూరు టు మైసూర్ ట్రిప్. ఒక్క రోజులో 5 కవర్ చేశాము. ముందుగా శ్రీరంగపట్నం రంగనాథస్వామి దర్శనం చేసుకున్నాము. చాలా పురాతన దేవాలయం. స్వామి ప్రసన్నంగా ఉన్నారు. భక్తులు ఓ మోస్తరుగా ఉన్నారు. తర్వాత నిమిషాంబిక దేవస్థానానికి వెళ్ళాం. పక్కనే కావేరి నది ప్రవహిస్తున్నది. ఎండల వల్ల నీరు పెద్దగా లేదు. భక్తులు మాత్రం బాగా ఉన్నారు. తర్వాత ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ చేసి చాముండి హిల్స్కి బయలుదేరాం. అబ్బా ఎంత జనం! ఒకవైపు ఎండ, పిల్లలతో అల్లాడిపోయాం అనుకోండి. భక్తులు ఎక్కువగా ఉన్నారు. అయితే దర్శనం బాగా జరిగింది. చాలా సంతోషం కలిగింది. తర్వాత మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం. అక్కడ రద్దీ బాగా ఉంది. ఎన్ని నీళ్ళు తాగామో మాకే తెలీదు. సమ్మర్లోనే హాలిడేస్ ఎక్కువ వస్తాయి. అప్పుడే వెళ్ళాలి ఎక్కడికైనా. కానీ ఎండలు, మరోవైపు అందరూ మనలాగే ఆలోచిస్తారు కదా. రద్దీ బాగా ఉంది. మొత్తానికి మైసూర్ ప్యాలెస్ కూడా చూశాక అప్పుడు అసలు ఈ ట్రిప్కి మెయిన్ రీజన్, నేను రమారావి గారిని బాగా ఇష్టపడతాను. ఒక వీడియోలో ఆవిడ భూవరాహస్వామి ఆలయం గురించి చెప్పారు. ఆ క్షేత్రం మహిమ, దానిని దర్శించాలని, సొంత ఇంటి కల కోసం మొక్కుకోవాలని వెళ్ళాం. మేము మైసూర్ నుండి బయలుదేరి కల్లహల్లి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. గుడిలో వాళ్ళు ఆలయం క్లోజింగ్ టైం అని చెప్పారు. అంతా హడావిడిగా ఉన్నారు జనం. గుడిలో వాళ్ళని ప్రాసెస్ అడిగాం. వాళ్ళు గుడి దగ్గర మట్టి 3 గుప్పెలు తీసుకోమని చెప్పారు. మట్టి తీసుకొని గుడి ప్రదక్షిణ చేసి ఆలయం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మనస్సులో మాట ఆయన ముందు పెట్టాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. స్వామి మూల విరాట్ని మనం చూడడానికి లోపల దీపం వెలుగులోనే చూడాలి. లైట్లు లేవు. ఎంత పెద్ద విగ్రహం! చాలా బాగా దర్శనం జరిగింది. ట్రిప్ మొదటి రోజు మాత్రం స్వామి దర్శనంతో నా మనసు నిండిపోయింది. ఒక పావు గంట మేము లేట్ అయ్యి ఉంటే నిరాశతో తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కానీ స్వామి దర్శన భాగ్యం కలిగించారు. నేను గుడి బయటకు వచ్చి ఎదురుగా నిల్చొని దండం పెట్టి నాలో నేను అనుకుంటున్నాను, స్వామి ఇల్లు కట్టుకొని మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుని అదృష్టం కలిగించు స్వామి అని. అప్పుడే గర్భగుడి ద్వారాలు క్లోజ్ చేశారు. దర్శన భాగ్యం కలిగించినందుకు నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, మట్టి 3 గుప్పెలు తీసుకొని స్వామిని దర్శించి ఆ మట్టిని మనం తీసుకెళ్ళి ఇంట్లో పూజలో పెట్టుకొని మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగించుకోవాలి. కొందరు ఇటుకలు అవి కూడా తెచ్చుకుంటున్నారు. స్వామి దర్శనం వల్ల భూమికి సంబంధించిన సమస్యలు తీరుతాయంట. సొంత ఇంటికలు నెరవేరుతుంది అని చెప్పారు. అంత దూరం వెళ్ళలేకపోయినా మీ దగ్గరలో భూవరాహస్వామి దేవాలయం దర్శనం చేసుకోండి. తర్వాత ఇంటికి బయలుదేరాము. డిన్నర్ టైం అవ్వడంతో భోజనం చేసి తిరిగి బెంగళూరు చేరుకున్నాం. పెద్దవాళ్ళం, పిల్లలం అందరం అలసిపోయాం. రాత్రి 12 గంటలైంది ఇల్లు చేరేసరికి. తర్వాత రోజు బన్శంకరి, విధాన సౌధ, మెట్రో, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ రెండో రోజు చూసాము. అవన్నీ పార్ట్ 2లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.